హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఏ టీం ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోబోతుందో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే కనుక ఫస్ట్ టీం బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మొట్టమొదటిగా రీటైన్ చేసుకున్నటువంటి ప్లేయర్ నితిన్ కుమార్ ధన్కర్. లాస్ట్ సీజన్లో మణీందర్ సింగ్ని మించి కూడా కొన్ని మ్యాచెస్లో పర్ఫామ్ చేశాడు ఈ యంగ్స్టర్. సో ఈ నేపథ్యంలో నితిన్ కుమార్ ధన్కర్ని వాళ్ళు రీటైన్ చేసుకుంటారు. అండ్ నితిన్ కుమార్ ధన్కర్తో పాటుగా వీళ్ళ మెయిన్ డిఫెండర్స్ అయినటువంటి శుభం షిండే, వైభవ్ గజాలను కూడా వీళ్ళు రీటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాలి. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ శ్రేయస్ ఉబర్దండ్, దీపక్ షిండే, మహారుద్ర గజ్జే, ఆదిత్య షిండే వీళ్ళని కూడా రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ టీం బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సౌరభ్ నందల్ని రీటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సౌరభ్ నందల్తో పాటుగా వీళ్ళకి లాస్ట్ సీజన్లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో అద్దరగొట్టినటువంటి ప్లేయర్ రోహిత్ కుమార్ని కూడా రీటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా రైడింగ్లో సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి యంగ్స్టర్ సుశీల్ ఖత్రీని కూడా వీళ్ళు రీటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళ ముగ్గురుతో పాటుగా ఎన్వైపీ కేటగిరీలో వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ అరుణనాథ్ బాబు, పత్తీక్, అక్షిత్ ధుల్, ఆదిత్య పవార్ వీళ్ళని కూడా రీటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయని చెప్పాలి. ఇక నెక్స్ట్ టీం గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా వీళ్ళ స్ట్రైక్ రైడర్ అయినటువంటి పతీక్ దహ్యా, సెకండ్ స్ట్రైక్ రైడర్ అయినటువంటి రాకేష్ సుంగ్రియా, వీళ్ళ కవర్ డిఫెండర్ లాస్ట్ సీజన్లో డొమెస్టిక్ కేటగిరీలో లీడింగ్ డిఫెండర్ అయినటువంటి దీపక్ సింగ్ని రీటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయని చెప్పాలి. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ నితిన్ జాగ్లాన్, సోను జాగ్లాన్లను రీటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పాలి. ఇక నెక్స్ట్ టీం దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీ ఎలీట్ కేటగిరీలో ఒకే ఒక్క ప్లేయర్ని రీటైన్ చేసుకోబోతోంది. అతనే ఆషు మాలిక్. ఆషు మాలిక్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ లేనప్పటికీ టీంని చాలా చక్కగా లీడ్ చేశాడు. ముఖ్యంగా స్ట్రైక్ రైడర్గా తన బాధ్యతల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఆషు మాలిక్ని వాళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ఇక ఆషు మాలిక్తో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ యోగేష్ దహ్యా, ఆశిష్ మలిక్, మను దేశ్వాల్, హిమ్మత్ అంటిల్ వీళ్ళని కూడా రీటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ టీం హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా వీళ్ళ స్ట్రైక్ రైడర్ అయినటువంటి వినయ్ తేవతియాని తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. వినయ్ తేవతియాతో పాటుగా ఘన్శ్యామ్ మగర్ వీళ్ళు ఫారెన్ కేటగిరీలో తీసుకున్నటువంటి యంగ్స్టర్ని కూడా వీళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా వీళ్ళ కవర్ కాంబినేషన్ జేమో కాంబినేషన్ని కూడా వీళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారు. జయదేవ్ దహ్యా లెఫ్ట్ కవర్ పొజిషన్లో సెన్సేషన్ని క్రియేట్ చేశాడు గత కొన్ని సీజన్స్గా హర్యానా స్టీలర్స్ తరఫున. అండ్ తనకి కాంప్లిమెంట్ చేస్తూ మోహిత్ నందల్ కూడా ఎప్పటికప్పుడు బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ని వాళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళ రైట్ కార్నర్ డిఫెండర్, వీళ్ళ స్ట్రైక్ డిఫెండర్ అయినటువంటి రాహుల్ సేత్పాల్ని కూడా ఖచ్చితంగా వీళ్ళు రీటైన్ చేసుకుంటారని భావించడం జరుగుతోంది. అండ్ వీళ్ళందరితో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ శివం పఠారే, విశాల్ టాటే, హర్దీప్ కండోలా, జయసూర్య ఎన్ఎస్ వీళ్ళని కూడా రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళ స్ట్రైక్ రైడర్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ని రీటైన్ చేసుకుంటారు. అర్జున్ దేశ్వాల్తో పాటుగా వీళ్ళ కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ని రీటైన్ చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా రిజా మిర్భగేరి వీళ్ళ లెఫ్ట్ కవర్ డిఫెండర్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఫారెన్ డిఫెండర్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఒక లీడింగ్ డిఫెండర్గా గత కొన్ని సీజన్స్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ డిఫెండర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ ముగ్గురుతో పాటుగా అంకుష్ రాఠీ, షాహుల్ కుమార్ వీళ్ళ కార్నర్ డిఫెండర్స్ని కూడా వీళ్ళు రీటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ టీం పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా సచిన్ తన్వర్, క్రిషన్ ధుల్, అంకిత్ జాగ్లాన్, సందీప్ కుమార్ వీళ్ళని రీటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎన్వైపీ కేటగిరీలో ప్రధానంగా కునాల్ మెహతా, అభినంద్ సుభాష్, సుధాకర్ ఎం వీళ్ళని రీటైన్ చేసుకునేందుకు 100% పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాలి. ఇక నెక్స్ట్ టీం తమిళ్ థలేవాస్. తమిళ్ థలేవాస్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా నరేందర్ కండోలాని రీటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాలి. నరేందర్ కండోలా వీళ్ళ స్ట్రైక్ రైడర్ గత కొన్ని సీజన్స్గా అద్దరగొడుతున్నటువంటి ప్లేయర్. సో ఈ నేపథ్యంలో ఇంత మంచి రైడర్ని మిస్ చేసుకోవాలని ఆ టీం భావించదు కాబట్టి ఖచ్చితంగా నరేందర్ కండోలాని రీటైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని నేను భావించడం జరుగుతుంది. నరేందర్ కండోలా ఒకవేళ తన ఇష్ట ప్రకారం ఆక్షన్లోకి వెళ్తాడు కానీ మ్యాక్సిమం 90% రీటైన్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక నరేందర్ కండోలాతో పాటుగా ప్రధానంగా వీళ్ళు అజింక్య పవార్, సాగర్ రాఠీ, సాహిల్ గురియా
వీళ్ళని రిటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాలి. సాహిల్ గులియా లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ సాగర్ రాఠీ ఈ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. రైట్ కార్నర్లో డిఫెన్స్ని లీడ్ చేస్తున్నాడని చెప్పాలి. ఖచ్చితంగా వీళ్ళని కూడా వీళ్ళు రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ ఎన్వైపీ ప్లేయర్స్ విశాల్ చాహల్, రోనక్, నితిన్ సింగ్, నివేష్ కుమార్ వీళ్ళని రిటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయని చెప్పాలి. ఇక నెక్స్ట్ టీం తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఎలీట్ కేటగిరీలో ఒకే ఒక ప్లేయర్ని రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అతనే అజిత్ పవార్. లాస్ట్ సీజన్లో లెఫ్ట్ కవర్ డిఫెండర్లు ఎవరు ఊహించిన విధంగా చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. కొన్ని మ్యాచెస్లో కొంచెం డిప్ అయినప్పటికీ కొన్ని మ్యాచెస్లో మాత్రం సెన్సేషనల్ ఫామ్ని కనబరిచాడు. సో ఈ నేపథ్యంలో ఈ యంగ్స్టర్కి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. అండ్ ఇతనితో పాటుగా ప్రధానంగా ఓంకార్ పాటిల్, ప్రఫుల్ జవారీ, అంకిత్ జాగ్లాన్, సంజీవ్ విఎస్ ఈ ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి తెలుగు టైటన్స్కి. ఇక నెక్స్ట్ టీం యుమంబా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ప్రధానంగా యంగ్స్టర్ అయినటువంటి జఫర్ దనీష్ని రిటైన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆల్రౌండర్ లాస్ట్ సీజన్లో టీం అంతా పర్ఫామ్ చేయనప్పటికీ కూడా ఒంటి చేతితో టీంని లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఖచ్చితంగా ఈ యంగ్స్టర్కి వాళ్ళు మరో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇతనితో పాటుగా ప్రధానంగా జై భగవాన్ని వాళ్ళు రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. జై భగవాన్ కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాం ఈ యంగ్స్టర్ నుంచి లాస్ట్ సీజన్లో. కాబట్టి ఈ యంగ్స్టర్ కూడా రిటైన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీ ప్లేయర్స్ యంగ్స్టర్స్ అయినటువంటి గోకుల కన్నన్, బిట్టు బన్వాలా, సోంబీర్, ములగం షణ్ముగంని రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూపీ యోధాస్. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం యూపీ యోధాస్ రిటైన్ చేసుకోబోయేటువంటి ప్లేయర్స్ లిస్ట్ని కనుక మనం చూసినట్టయితే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సుమిత్ సాంగ్వాన్ని, లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి ఆశు సింగ్ని వీళ్ళు ప్రధానంగా రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఈ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ కూడా. మిగతా డిఫెండర్స్ పర్ఫామ్ చేసినా చేయకపోయినా, మిగతా రైడర్స్ పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఈ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ నుంచి మాత్రం కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ హితేష్, గగన్ గౌడ, శుభం చౌదరి వీళ్ళని కూడా రిటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉంటాయి.